ఏమండి? ఆహారము తినలేము కదా. ఒక ఆయన, ఒక రచయిత, పాటలు, క్రీస్తు ప్రభు వారి పాటలు రాసేటువంటి ఒక ఆయన ఈ రీతిగా అన్నాడు: దేవుడు మనకు చేతులు ఇచ్చాడు కదా, మరి ఆయన ఇచ్చిన చేతులతో మనం ఆయనని స్తుతించకపోతే ఏంటంట, నోటితో స్తుతించకపోతే, చప్పట్లతో గణపరచకపోతే ఆ చేతులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా మంది మనవులో తప్పుగా అర్థం చేసుకోవద్దు, బాధపడొద్దు, పాటలు పాడుతున్నారు. మరి పాటలు పాడేటువంటి వారికి ఇంకా ఆత్మ నడిపింపు రావాలంటే ఏం చేయాలి? వాయిద్యాలు లేదా మనం చప్పట్లో కొడితే వారు కూడా ఏమొస్తుంది? ఏమొస్తుందండి? ఇంకా ఉజ్జీవం వస్తుంది. హల్లెలూయా! ఆత్మానుసారమైన ఉజ్జీవం వస్తుంది. కానీ మనోళ్ళు అంటారు, దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదా స్తుతించడానికి. ఈ రోజున దేవుడిచ్చిన చేతులను బట్టి ఆయన మహిమార్థముగా మనము ఆ చేతులను ఉపయోగిస్తున్నామా లేదా? ఇంకోటి, ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. మనందరము కూడా ప్రభు బల్లలో ఏం చేయబోతున్నాం? పాల్గొని చేతులు వేస్తున్నాం. చేత్తోనేగా తీసుకుంటున్నాం రొట్టె కానీ ద్రాక్ష రసం కానీ. ఈ దినమున మన చేతులు ఈ పవిత్రమైన బల్లారాధనలో పవిత్రమైన చేతులు కలిగి పాల్గొంటున్నామా, లేదా అపవిత్రమైనటువంటి లేదా పాపపు చేతులు కలిగి ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నామా? ఒక ప్రశ్న ఈ దినమున మనం వేసుకుందాం. దేవుడు ఎలాంటి చేతులు మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? ఎలాంటి చేతులు గలవారముగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు అనేటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల చేతులతో వారి దేవుని ఏ రీతిగా మహిమపరిచారు, ఏ రీతిగా దేవునిని సంతోషపరిచారు, ఏ రీతిగా దేవునికి చేతుల ద్వారా ఘనత తెచ్చారు, అవి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. నేర్చుకునే ముందుకు కూడా మనం ఎలాంటి చేతులతో దేవుని సన్నిధికి వచ్చాం, లేదా ఎలాంటి తలంపులతో హృదయముతో దేవుని సన్నిధికి వచ్చాము అనేటువంటి ఒక ప్రశ్న ఈ వాక్యమయలోపు మనల్ని మనం సంధించుకొని ప్రార్థన చేసుకుందాం. అయితే పిల్లరా, పరిశుద్ధ లేఖన భాగముల నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. చూడండి, దయచేసి అందరూ కూడా నాతో పాటు బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము. దేవుడు ఆయన భక్తులమైన మనకు, ఆయన బిడ్డలమైన మనకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఎలాంటి చేతులు కలిగి మనము ఉండాలి? ఒక్క నిమిషం. 24వ అధ్యాయము 4వ వచనమును ఒకసారి చదువుకుందాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టగా, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగిండు వాడే. హల్లెలూయా! ఇక్కడ ఒక 4-5 అంశములు ఉన్నాయి. మరి వాటిలో కాదు కానీ మనకి అవసరమైనటువంటి అంశము ఈ దినమున మన వాక్య భాగము ఏమిటంటే, నిర్దోషమైన చేతులు కలిగిన వాడే ప్రభు ఒక బల్లలో పాల్గొనాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఇక్కడ ఉన్నటువంటి మనందరిని గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట, ఎలాంటి చేతులు కలిగి ఉండాలంటే మొదటగా మనము నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ప్రభు బల్లారాధనలో ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రొట్టెనటువంటి శరీరమును, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ద్రాక్షరసమును, ఆ యొక్క రక్తమును లో పట్టుకొని స్వీకరిస్తున్న మనము, మన చేతులు ఇప్పుడు ఎలా ఉండాలంట? నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. కొంతమంది ఉంటారు పిల్లరా, పురుషులు అంటే మనలోళ్ళు కాదు కానీ తగ్గ అదే చేత్తో చేసి వస్తారు, మరలా వచ్చి
ఏం చేస్తారు? ప్రభు బల్లారాధనలో కనీసం స్నానం అన్నా చేసిరారండి. సిద్ధపడే వస్తారు, తల స్నానం చేసే వస్తారు. వచ్చినాయి మరలా ఆ చేయరాని పని చేసి మరలా అదే చేత్తో ఏం చేస్తారు? చెప్పండి. పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటాం. ఏమండి? తప్పు కదా అది? నిర్దోషమైన చేతులు, అపవిత్రమైన చేతులు కదండి. దేవుడు కోరుకునేది ఏ చేతులు మనలను? నిర్దోషమైన చేతులు. మరి కలిగి ఉన్నామా? ఇప్పుడు ఏ చేతులతో మనము ప్రభు బల్లారాధనలో పాల్గొనాలి? నిర్దోషమైన చేతులు కలిగి ప్రభు సన్నిధిలో మనము ఉండాలి. ఇంకొక చేతుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ లేఖన భాగముల నుండి లేదా లేవియా కాండము 7వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నది. అందులో మొదటి వచనాలు చదువుకుందాం. దాని గురించి ఏదనగా వధించు చోట పశువులను వధింపవలెను. దానిలో నుండి కొవ్వును దానిని అంతయు జాగ్రత్తగా ఈ మాట చూడండి, అర్పింపవలెను. చాలండి. చాలండి, ఈ మాట చాలు. చూడండి పిల్లరా, ఇక్కడ రెండవ ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న మనము మొదటిగా ఏ చేయగలిగి ఉండాలంట? నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. ఇంకొక బాధాకరమైన విషయం చెప్తాను చూడండి, మరి మీలో ఉన్నారో లేదో. ఉంటే ఆ తలంపుని తీసేసుకుందాం, ఓకేనా? కొంతమంది దేవుని కృపను బట్టి ఏదో విధముగా డబ్బును సంపాదించుకుంటా ఉంటాం కదండి. డబ్బును సంపాదిస్తాం లేదా? ఆ డబ్బుని ఏం చేస్తాం? వడ్డీకి ఇస్తూ ఉంటాం. ఇదేం చేస్తాం? ఏమండి, చేతులతోనేనా? జాగ్రత్త. అది కూడా ఏ చేతుల కిందకు వచ్చేసింది? పాపం చేసేటువంటి చేతులకు వస్తుంది. కనుక ఏమాత్రము కూడా వడ్డీకి మనము. ఇంకొకటి, ఆ వడ్డీకి ఇచ్చిన డబ్బులు మరలా దేవుని సన్నిధికి తీసుకొని రావద్దు దయచేసి. పోయినా పర్వాలా, ప్రార్థన చేయండి. కానీ వడ్డీకి ఇచ్చిన ఆ వడ్డీతో వచ్చిన డబ్బులు మాత్రం ప్రభుకి అర్పణ చేయకూడదు. అసలు చేయొద్దు అంటున్నాడు దేవుడు. అలాంటి చేతులు ఏంటన్నా తీసుకోవచ్చు అంటే మన అవసరం. ఇంకా అది తీర్చకపోతే తప్పు, కానీ మన అవసరము. ఇచ్చిపుచ్చుకోమని దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంది, కానీ మన అవసరాన్ని ఏం చేస్తున్నారు వారు? అవకాశంగా తీసుకుంటున్నారు. కనుక మన అవసరం తీరవాలి కాబట్టి తీర్చుకోవాలి. లేకపోతే వేరే చోట మాట అనుభవించాలి. అది ఎవరు అర్థం చేసుకోవాలి. కనుక జాగ్రత్తగా గమనించండి. అది కూడా, ఆ చేతులు కూడా ఏంటన్నా అపవిత్రమైన చేతులు. ఇచ్చేటువంటి చేతులు. దేవుడు సహాయం చేయమన్నాడు. సహాయమునకు బదులు ఆశించొద్దు అన్నాడండి. అందుకే ఒక మాట మత్తయి సువార్తలో ఉంటుంది అనుకుంటాం. ఏమంటో తెలుసా? తీయద్దు. మీకు మీరు ఉపకారం చేసేటువంటి వారికి, అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం పెళ్లి ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం మనకు వచ్చే వారిని, మనల్ని పిలిచే వారిని పిలుస్తాం, లేదా మనం వెళ్ళిన వారిని పిలుస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది, పేదవారిని లేని వారిని పిలిచి వారికి భోజనం పంపించి
కానీ పిల్లవం. ఎందుకని? వారి నుంచి కానుకలు రావు, బంగారం రాదు కదా. దేవుని వాక్యం చెప్తుంది. లేనటువంటి వారిని పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వాలంట. సరే, టాపిక్ మరలా వేరే దాంట్లోకి వెళ్ళిపోతే చూడండి పిల్లరా, నిర్దోషమైన చేతిలో కలిగి మనము దేవుని సన్నిధికి రావాలి, మొదటిది. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, అర్పించు చేతులు గలవారంగా ఉండాలి. ఇప్పుడు అర్పించు చేతులు గలవారు అంటే మన మైండ్ ఎక్కడికి వెళ్తే తెలుసా? డబ్బుల దగ్గరికి వెళ్ళిపోద్ది. కానుకలు అర్పించా, అవునా కదా? కానుకల గురించి కాదు, కానీ దేవుడు మనకు చేతులు ఇచ్చినాడు. 150వ కీర్తన, తంతి వాయిద్యములతో స్వరమండలములతో ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలంటే ఈ చేతులు దేవుడు ఇచ్చిన, దేవుణ్ణి స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఆయన ఏం చేయాలి? అయ్యా, ఈ చేతులు నీవిచ్చి నీకే సమర్పణ అని చెప్పి ఏం చేయాలి? దేవునిని మహింపరచాలి. హల్లెలూయా. ఇంకోటి, ఇక్కడ ఒక సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లేవి వంశానికి ఒక నియమను కట్టడను నిర్మిస్తూ చెప్తూ బలి అర్పణ గురించి చెప్తున్నాడు. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, బలి అర్పించేటప్పుడు ఏం చేయమన్నాడు? కొవ్వును పశువులను తీసుకొచ్చి ఏర్పాటు చేయడం ఎవరి పని? ఏమండి? మన పని. అర్పించడం ఎవరి పని? యాజకుని పని. ఏమండి? యాజకుని పని. కనుక అర్పించడము అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ప్రభువుని స్తుతించడము. నా శక్తి అంతా నీకు, నా శక్తితో నిన్ను స్తుతిస్తున్నానని చప్పట్ల కొడుతూ దేవునిని మహిమ పరచడము. హల్లెలూయా. మూడవదిగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి చేతులు కలిగి మనల్ని ఉండాలంటున్నాడు చూడండి. నిర్గమకాండము 35వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. తెచ్చిరి, వారందరూ వడికిరి. అభిషేక తైలమునకును తైలమును తెచ్చిరి. చాలండి, చాలు. ఇక్కడ ఒక మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఈ వాక్యాన్ని బలపరుస్తూ ఇంకో మాట మనం చూద్దాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఆ నిర్గమకాండంలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట కూడా చదువుదాం అమ్మా. 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. ఎవని యొద్ద ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని. ఈ మాట చూడండి పిల్లరా, ప్రయాసముతోను, జాగ్రత్తగా ఈ మాట చూడండి, ప్రయాసముతోను కష్టముతోను రాత్రింపగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పిల్లరా, నిర్గమ కాండములో ఆ యొక్క దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? స్త్రీలైనటువంటి వారు పని చేస్తున్నారు. ఇక్కడ కూడా జాగ్రత్త పరిశీలన చేసినట్టు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ తెస్సలోని సంఘానికి రాస్తున్నాడు, మేము ప్రయాసపడ్డాము, కష్టముతో రాత్రింపగళ్ళు పని చేశాము. అక్కడేమో స్త్రీలు పని చేస్తున్నారు, ఇక్కడేమో పురుషులు పనిచేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. మూడవ విషయం ఏమిటంటే,
పని చేయు చేతులు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్పేది ఏంటంట? పని చేయు చేతులు కలిగి ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా మంది పురుషులు స్త్రీల వారి యొక్క పురుష అహంకారమును చూపిస్తూ ఉంటారు. ఏంటో తెలుసండి? పాపం స్త్రీలు అన్నటువంటి వారు పొద్దుస్మానం పని చేస్తారు. అన్నం పెట్టమంటారు, పెడతారు, అన్ని కావాల్సిన ఇస్తారు. కావాలని ఏం చేస్తారు? అది తీసుకురా, ఇది తీసుకురా, కూర్చొని మంచం మీద నుంచి మాత్రం దిగరండి. ఉన్నారా అట్టంటి వాళ్ళు? నేను కూడా ఒకసారి క్షమించండి. అహంకార స్వభావాన్ని చూపిస్తూ ఉంటాం. ఏదైనా కూడా మన భార్య కానీ ఇతరులు కానీ ఏదైనా మన మీద ప్రేమతో చేసే వారంగా ఉండాలి మన ప్రవర్తన. కానీ వారు తిట్టుకుంటూ వారు ఇసుక్కునే విధంగా మనం ఉండకూడదండి మన ప్రవర్తన. అహంకార స్వభావాన్ని స్త్రీలైనటువంటి వారి మీద మనం చేస్తూ ఉంటాం. అలా అని స్త్రీలైనటువంటి వారు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఏదన్నా తెమ్మంటే వంటగదిలో ఏం పగిలిపోవాలి? జాగ్రత్త. అలాంటి వారంగా మనము ఉండకూడదు. పని చేసేటువంటి చేతులు. గుణవతి అయినటువంటి భార్య స్త్రీ అంట, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? పెందల గడని లేచి తన పనులు తాము సమకూర్చుకొని బిడ్డలకి ఏం కావాలో, భర్తకి ఏం కావాలో, కుటుంబంలో ఉండే పని అందరికి ఏం కావాలో పని చేసి ఓపికతో పని చేస్తుందంటండి. హల్లెలూయా. పని చేసే చేతులు కావాలి. ఇంకొకటి, బాధపడొద్దు. ఈ దినమున దూరం ఉన్న వారిని తీసేస్తే మరి పక్కన ఉన్నటువంటి మనము కొంతమంది ఈ దినమున ఏంటండి? ప్రభు బల్లారాధన క్రమము. ప్రభు బల్లారాధన క్రమముకు మరి పరిచర్య చేయడానికి, పని చేయడానికి మైకులో అనౌన్స్మెంట్ చేసాం. ఎంతమంది వచ్చారు? చెప్పండి. పరిచర్య దీవెన. మనం ఏం కావాలండి? పరిచర్య దీవెన కావాలి. మరి ఎంతమంది చేస్తున్నాం? ప్రభు పని సంతోషంగా చేస్తేనంట పిల్లరా, దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఆయన పని మనము సంతోషంగా చేస్తే మన పని మనకు కావాల్సింది ఆయన చేసి మనల్ని సంతోషముగా ఉంచుతాడంట. హల్లెలూయా. 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 గొప్పతనం కాదు కానీ పిల్లారా, మరి యవన బిడ్డలు చాలా ప్రయాసపడుతూ ఉంటారు మందిరములలో. స్త్రీలు చేసినటువంటి పని కూడా యవన బిడ్డలు చేస్తూ ఉంటారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా సంతోషం వేస్తుందండి. ప్రభు పని మనం అలా చేయడాన్ని బట్టి దీవించబడతాం. మనం మొదటగా మీకు చెప్పాను ఎన్నో సందర్భాల్లో మనం ప్రభు పని చేయాలి, మన బిడ్డలకు కూడా నేర్పించాలి. ఆ ఆశీర్వాదం ఎన్నటికి కూడా పోదండి. అందులో కొంతమంది యవన బిడ్డలు రుచి చూచి తెలుసుకున్నారు కనుక మీరు గమనించట్లేదో, ఎవరున్నా లేకపోతే కొంతమంది యవన బిడ్డలు ఇక్కడ పని చేస్తారు. ఎందుకో తెలుసా? ఆ పని చేయడాన్ని బట్టి వచ్చిన ఆశీర్వాదము స్వయముగా అనుభవించారు. స్వయంగా అనుభవించారండి. కనుక నిస్వార్థముగా ఏది ఆశించకుండా పనిచేస్తారు. ఈ దినమున ప్రభువు మనల్ని కోరుకునేది ఏంటంటే, మూడవ విషయం, ప్రభు యొక్క పనిని ఏం చేయాలంట? నిస్వార్థంగా చేసాడు. చేతులు కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ దీవెన దేవుడు ఇవ్వకుండా మానడు ఆ పని చేయటం బట్టి. ప్రభు పనిని పిల్లరా సంతోషముగా చేసే వారంగా ఉండాలి. విసుగుదల కలిగి కాదండి, విసుగుదల లేకుండా ప్రభు పనిని చేసే వారముగా మనం ఉండాలి.
మీ అందరికీ తెలుసు, ఒక యూట్యూబ్లో ఒక చిన్న స్టోరీ వస్తుంది. ఏంటో తెలుసా? ఒక పెద్ద ఆమె మందిరం అంతా కూడా తుడుస్తా ఉంటది. అందులో ఇంకొక సహోదరుడు వచ్చి ఒక మంచి కారులో వచ్చి ఏం చేస్తాడంటే ఆమెను కించపరుస్తూ హేళన చేస్తూ ఉంటాడు. హేళన చేస్తూ ఉంటే ఒక దినమున ఏం జరిగిందంటే, ఆమె యథావిధిగా పని చేస్తున్నప్పుడు అతను మరలా వచ్చాడు, మరలా హేళన చేస్తున్నాడు, తక్కువ చూస్తున్నాడు. అంటే చూడడానికి డ్రెస్ సెన్స్ అంతా బాగాల, ఒక పని మనిషిలాగా ఉంది. అయితే ఆమె వెళ్ళి ఆ పనంతా గుడంతా శుభ్రం చేసి కడిగి అంత శుభ్రం చేసి వెళ్ళిపోతుంది, తన కారులో వెళ్తుంటే అదే సమయంలో అదేమన్నా అతను కూడా వచ్చినాడు. తీరా చూస్తే ఇతని కార్యం ఉదాహరణకు ₹1,00,000 అయితే ఆమె కారు ₹1,00,00,000. హల్లెలూయా! ఏంటండి? కోట్లకు విలువ చేసే కారు. అప్పుడు తలతో సిగ్గుతో తలదించుకొని మౌనముగా ఉన్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఈ స్థితిలో ఉండడానికి కారణము దేవుడే. హల్లెలూయా! నా కోట్ల అధిపతిని కావచ్చు, ₹1,00,00,000 కారులో నేను తిరగవచ్చు, కానీ ఈ స్థితిని నా దేవుడు నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? ఆ పని చేయడాన్ని బట్టే. హల్లెలూయా! యూట్యూబ్లో వస్తా చూడండి. ఆ పని చేయడాన్ని బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పని చేయడము మనకెంతైనా కూడా ఆశీర్వాదకరం. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఆ విషయం ఏమిటంటే, ఈ ఈ పరిచర్య, ఈ ఈ మందిర పరిచర్య ఈ రీతిగా ఇలా జరుగుతుందనంటే, పిల్లరా, దేవుని సేవకులు ఆత్మీయ తండ్రి గారు ఎంతో మంది సేవకులకు పరిచర్య చేసిన విధానాన్ని బట్టే. హల్లెలూయా! అప్పుడు దరిదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితము మరి మేర్జాపురం సావిత్రమ్మ గారు బ్రతికే ఉన్నారు. సావిత్రమ్మ గారు తెలుసు, కొంతమందికి ఇక్కడ ఉన్న వారికి తెలుసు. అప్పుడప్పుడు తాతయ్య గారు మరి ఆమె దగ్గరికి వెళ్ళి మేర్జాపురంలో ఒక చిన్న పని ఉంటే ఆ పని చూసుకొని, ఆ పని అవ్వకపోతే కొంత సమయం ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మగారి దగ్గర కూర్చొని ఆమెతో ఏమంటారు ప్రార్థన చేపించుకొని కొన్ని పరిచర్య గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నన్ను కూడా తీసుకెళ్లేవాడు. అప్పుడప్పుడు పిల్లారా తీసుకెళ్ళండి. అక్కడ ఉన్నప్పుడు ఆమె పక్కన ఉన్నటువంటి వారు లేకపోతే వారు చెప్తా ఉండేవారు, ఎంత పని చేసేటువంటి వాడో. ఆ దినాల్లో మరి కొట్టు పంపులు కూడా లేని పరిస్థితులు. ఆ దినాల్లో పిల్లారా నూతిలో నీళ్లు తోడేవాడు. అంటే మీటింగ్లు జరిగాయి కదండి, ఎంతో మంది సేవకులు వచ్చేవారు అంటండి. వారందరూ కూడా ఒక్కడే ఏం చేసేవాడంట, నూతిలో నీళ్లు తోడడం అంటే ఎంత కష్టమో తెలుసా? అనుభవం ఉంది కదండి. చాంతాడు పట్టుకొని అదోడుతుంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో చేతిలో. మందిరం ఆ సేవా పరిచయం అంతా, ఏ పని ఉంటే ఆ పని ఏమంటానంట, ఏమాత్రం ఎదురు చెప్పకుండా ఇష్టంగా చేసేవాడు అంటండి ఆత్మీయ తండ్రి గారు. నేను రూఢీగా నమ్ముచున్నాను. మరి ఆ సేవకులు ఆ పని చేయడాన్ని బట్టి దేవుడు ఈ రోజున ఈ రీతిగా ఈ సేవను అంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా! హల్లెలూయా! నమ్మకంగా చేసేవాడు అంటండి ఏ పని అప్పచెప్పినా ఆత్మీయ తండ్రి గారు. పక్కన వారు చెప్తున్న సాక్ష్యం అది. ఏం చేసేవాడంట, నమ్మకంగా చేసేవాడంట. అప్పుడు పిలిచి ఆత్మీయ తల్లి సావిత్రమ్మ గారు అన్నారంట, అరే వెంకటేశు, తాతయ్య గారి పేరు వెంకటేశ్వరరావు, బొక్కినేల వెంకటేశ్వరరావు, నువ్వు ఇంకా ఇంత మంచి పరిచర్య చేస్తున్నావు కనుక దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడు. ఏంటండి? దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడు. ఆ మాట ఏమిటండి? ఎక్కడి నుంచి నీ పేరు వెంకటేశ్వరరావు కాదు, నమ్మకముగా దేవునికి పని చేస్తున్నా కాబట్టి ఇక నీ పేరు ఆశీర్వాదము. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా! ఆత్మీయ తల్లి పెట్టిన పేరే ఆశీర్వాదమయ్య గారు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎందుకు వచ్చింది చెప్పండి? నమ్మకంతో పని చేసాడంటండి. తల్లులు చెప్తున్నా, కావుడితో మోసేవాడు అంట నీళ్ళు. ఆ మీటింగులు మరి ఎంతమంది వస్తే అంతమందికి పరిచర్య, మాటలు కాదు కదా.
అలా అక్కడ ఆ పరిచర్య నమ్మకంగా పని చేయడాన్ని బట్టి, ఇసుకుదల లేకుండా పని చేయడాన్ని బట్టి ఎక్కడ దేవుడు ఈ పరిచర్యను ఆయన లేకపోయినా కూడా ఏం చేస్తున్నాడు? జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లలైనటువంటి వారికి ఏం నేర్పించాలి? పని చేయడం నేర్పించాలి. అది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉపయోగపడుతుంది, పర్లా ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది తల్లిదండ్రులు ఈ దినాల్లో ఏం చేస్తున్నారు తెలుసా? మా కుమారుడు, మా కుమార్తెను ఏం చేస్తున్నారు? పిల్లలకి పని నేర్పిట్లా. ఏమండి, నేర్పిస్తున్నారా? మీరుండరు ఒకనొక రోజున మరి ఎవరు వండి పెడతారు చెప్పండి? ఎవరు వండి పెడతారు? వారంతటికి వారు వండుకునేటట్టు చేయాలి. ఎప్పుడు కూడా మన బిడ్డల్ని ఎలా తయారు చేయాలి తెలుసండి? ఒక్కరి మీద ఆధారపడకుండా చేయాలి. హల్లెలూయా. వారంతటికి వారు ఏ పనైనా చేసుకోగలరు అన్నటువంటి నమ్మకాన్ని వారిలో మనము తీసుకురావాలి. ఇంకొక విషయము, బాలుడైన సమూయేలు. ఎవరండి? బాలుడైనటువంటి సమూయేలు యాజకుడైనటువంటి ఏలీకి నమ్మకంగా పనిచేస్తాడు. ఏమని పిలుస్తాడు తెలుసా? యజమానుడా అంటాడు. అవునా కదా? అన్నాడా లేదా? నమ్మకంగా పనిచేశాడండి. దేవుడు ఏం చేశాడు? అనేక మందికి, రాజులు సైతం ఆయన ఎద్దకు వెళ్ళి తల ఉంచి ప్రార్థన చేయించుకోవాలి. హల్లెలూయా. అంతటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు సమూయేలు భక్తుడికి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? పరిచర్య, మందిర పరిచర్య, దేవుని పరిచర్య. పిల్లరా, ఒకానొక ఊరిలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరునికి పిల్లరా ఏమనంటే షుగర్ వచ్చింది. వివాహము కాలేదు, షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన తర్వాత ఆ యొక్క ఏమంటారు డాక్టర్లు, మీకు వివాహం చేసుకోకపోవడం మంచిది, మీకు ఇంకా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి పిల్లరా ఆ డాక్టర్లు చెప్పినారు. మరి అయితే ఈ సహోదరుడేమో ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి వివాహం అయింది. వివాహము అయిన తర్వాత దేవుని కృపను పిల్లలు పుట్టరన్నారు. మరలా పిల్లలు పుట్టారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా ఏంటంటే పిల్లల మందిరములో పరిచర్య చేస్తా ఉన్నాడు. ఇప్పటికి ఈ దినానికి కూడా ప్రభు బలారాధన క్రమము రేపనగా ఈరోజు భార్యాభర్తలు ఇరువురు కూడా మందిరము తుడిచి, పిల్లరా భార్యాభర్తలు ఇరువురు కూడా మందిరము తుడిచి మాపు వేసి రేపటి దినానికి కావాల్సిన ఆరాధన క్రమానికి కావాల్సిన ప్రతి పద్ధతిని, ప్రతి ఒక్క పనిని సక్రమంగా నిర్వహించి వెళ్తా ఉంటారండి. హల్లెలూయా. ఈ దినానికి కూడా అండి. ఎందుకని? దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలును బట్టి. కనుక పరిచర్య పని, ఏ పరిచర్య? ప్రభు పని పరిచర్య చేసేటువంటి చేతులు కలిగి మనము ఉండాలి. పిల్లరా, అదే విధముగా ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. త్వరగా ముగించుకుందామండి. జాగ్రత్తగా గమనించండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అహరోను ఊరులో ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ పక్కను, అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అమాలేకు రాజులు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ చేతులు దేవుడు ఏమి కలిగి ఉండాలనుకుంటున్నాడంటే, మనలో ఎలాంటి చేతులు గలవారముగా మనం ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఇలా ప్రార్థించే చేతులు గలవారముగా ఉండాలి. హల్లెలూయా. ఏ చేతులు అంట? మోసే చేతులు పైకెత్తి, ఎలా పైకెత్తి, ఇలా చేతులు పైకెత్తడం వల్ల ఆత్మీయ తండ్రి గారు అందుకే చెప్తాడు, ఎల్లప్పుడు కూడా ఏం చేయమన్నాడు? ఎత్తి హల్లెలూయా చెప్పినప్పుడు ఏం చేయమంటాడు? చేతులు పైకెత్తి దేవునిని మహింపరచమంటాడు. ఎందుకు తెలుసా అండి? చేతులు పైకి పెట్టడం వల్ల దేనికి సాదృశ్యం అంటవి? విజయానికి సాదృశ్యము. హల్లెలూయా. దేని మీద? సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను యొక్క పన్నాగం నుండి దేవుడు మనకు విజయాన్ని చేకూర్చడానికి ఆ చేతులెత్తే ప్రార్థన మనకు సహాయము చేస్తుంది. ఇప్పుడు ఎలాంటి చేతులు గలవారంగా ఉండాలంటే, మనము ప్రార్థించే చేతులు గలవారముగా మనం ఉండాలి. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. పిల్లరా, పనిని నమ్మకత్వంగా చేసేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధమైన చేతులు గలవారముగా ఉండాలి. 4వదిగా ఎలాంటి చేతులు కలిగి ఉండాలంట? ప్రార్థన చేసేటువంటి చేతులు కలిగి మనం ఉండాలి. చూడండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక ముగింపులోకి వస్తున్న 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం త్వరగా. జాగ్రత్తగా చూడండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. పురుషులకు చెప్తున్నాడు తిమోతి భక్తుడికి జ్ఞాపకం చేస్తూ పౌలు గారు చెప్తున్న మాటలు ఇవి. ఏం చేయాలంట? చేతులెత్తి, ఏ చేతులు? పవిత్రమైన చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేయాలంట. ఇప్పుడు దేవుడు ఏ చేతులు కలిగి ఉన్నారనుకున్నాడు? మనలను ప్రార్థన చేసే, పవిత్రమైన ప్రార్థన చేసే చేతులు కలిగి వారముగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ముఖ్యంగా ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాము పిల్లరా. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదువుకొని ముగించుకుందాం. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనము. నేను వారితో చెప్పి తిని ఈ జాగ్రత్తగా గమనించ, ఈ మంచి కార్యము చేయుటకై ఏమండి బలము తెచ్చుకొనిది. అయితే ఏలన చేసి రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క పట్టణము, యెరూషలేం పట్టణం అంతా కూడా పాడైపోయిన తర్వాత నెహెమ్యా ఈ మాట విన్నప్పుడు రాజుకి మనవి చేసుకొని, ఆయన పనిచేసే రాజుకు మనవి చేసుకున్నప్పుడు, వెళ్ళి నీ పనిని ముగించుకొని రా అని చెప్పినప్పుడు ప్రియరా, ఇప్పుడు ఈ నెహెమ్యా ఇక్కడికి వచ్చి ప్రజలందరిని ఏం చేస్తున్నాడంట? ఆ గోడలు, ఆ పట్టణమును కట్టడానికి సిద్ధపాటు చేస్తున్నాడు అందరినీ. హల్లెలూయా. ఈ దినమున మనము దేవుడు కోరుకునేది ఏమంటే, సిద్ధపాటు కలిగిన హస్తములు, చేతులు కలిగి వారుగా మనం ఉండాలి. ఏ హస్తాలంట? సిద్ధపాటు కలిగిన. ప్రతిదినము మనము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు చేసుకున్నటువంటి హస్తములు కలిగి ఉండాలని, లేదా చేతులు కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 5వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఆయనది ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. ప్రజలము ఆయన రండి నమస్కారము చేసి
చాలండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన బలమైన హస్తములతో ఏంటంట, ఆయన యొక్క బలమైన హస్తంతో ఏం చేశాడు, భూమిని సముద్రాన్ని అంతను కూడా నిర్మించినాడు. ఇప్పుడు దేవుడు కూడా మనం ఎలాంటి హస్తములు కలిగి ఉన్నామంటున్నాడు, బలమైన హస్తాలు. ఏ హస్తాలు? విశ్వాసములో బలమైన చేతులు కలిగినటువంటి వారముగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పరిచర్య మనకి ఎంతైనా ఆశీర్వాదకరము. మరలా చెప్తున్నా, ఈ పరిచర్య, ఈ యొక్క మందిరము ఈ రీతిగా జరుగుతున్నది అనంటే దేవుని సేవకులు ఆశీర్వాదం అయ్యగారు విశ్వాసులుగా ఉన్నప్పుడు నమ్మకముగా పరిచర్యను బట్టి, అప్పగించిన పనిని పరిచర్యను నమ్మకముగా చేయడాన్ని బట్టి దేవుడు ఈ దినమున ఈ పరిచర్యను, ఆ పరిచర్యలో మనం ఉన్న మనలను దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, మనం పని చేయడం మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి. వంటలు వండడం నేర్పించాలి, అంట్లు తోమడం నేర్పించాలి, ఏ సమయంలో ఎలా ఉండాలో తగిన విధంగా వారికి నేర్పించాలండి. పని చేయడంలో తప్పులేదు, మన పని మనం చేసుకోవడం తప్పు ఉందండి. ఇగో నెహెమియా ఆ యొక్క పాడైపోయిన పట్టణం కడుతుంటే అనేక మంది హేళన చేస్తున్నారు. ఏమండి, అదేవిధంగా చాలా మంది హేళన చేయొచ్చు, హేళన చేస్తూ ఉంటారు. కొంతమంది పురుషులు ఎప్పుడైనా కూడా భార్యకు లేకలేదు అనుకోండి, మంచి మనసుతో వారికి సహాయం చేస్తున్నారు అనుకోండి, ఉదాహరణకు బట్టలే ఉతుకారు అనుకోండి, ఏమన్నారు కష్టతరమైన మాటలు అన్నారు. ఎవరికో చేయట్లేదు కానీ నేను తన భార్యగా చేసుకునేది. చెప్పండి, తప్పుందా? తప్పులేదు కదా. అంట్లు తోమడం తప్ప? భార్యకు బాగలేదు, బాగుంటే అసలు మనతో పని చేపిద్ది కదా, చేపిస్తుందా? వీళ్ళని పక్కన పెడితే తల్లులు అయినటువంటి వారికి బాధ అండి. అవునా కదా? పని చేయడంలో తప్పులేదండి, ప్రేమపూర్వకమైన పని అది. ఒకరికొకరు సహాయం చేయడం తప్పే, బయట వాళ్ళకి చేయట్లేదు కదా. అలాంటప్పుడు కొన్ని మాటలు వస్తాయి, ఏవేవో మాటలు వస్తాయి, వాటిని పట్టించుకునే అవసరంలా మనం. ఎందుకో తెలుసా, మనము మన కుటుంబం సంతోషంగా ఉంటుండ కావాలి. అవునా కదా? ఆ సంతోషాన్ని ఎవరో చెప్పిన మాటలు, ఎవరో అన్న మాటలు విని మనం ఎందుకు కోల్పోవాలి? అవునా కదా? జాగ్రత్త. మంచిది పిల్లరా, పని చేయడం నేర్పించాలి, పిల్లలకి నేర్పించాలి. విద్యాబుద్ధులతో పాటు ఏం నేర్పించాలి? విలువతో కూడిన పనులు నేర్పించాలి. మరి ముఖ్యంగా ప్రభు పని చేయడం కూడా, ప్రభు సన్నిధిలో చేయడం నేర్పించాలండి. అది మనకెంతైనా కూడా ఆశీర్వాదకరం, దీవెనకరం. దేవుడు మరి తన దాసుని జ్ఞాపకం చేసుకొని నమ్మకమైన పరిచర్య పని చేయడం బట్టి దేవుడు ఈ రోజున ఈ విధముగా మరి గొప్ప గొప్ప వారికి లేనటువంటి ధన్యతనిచ్చాడు. అతని యొక్క నమ్మకమైనటువంటి సేవకుని నమ్మకమైన పని, ప్రభు మనకు అప్పగించిన పని నిష్పత్తులు లేకుండా, అల్లారు లేకుండా, కోపం లేకుండా ప్రభు పని చేద్దాం. కుటుంబంలో కూడా అంతే పనిని చేద్దాం. అట్టి విధమైన పరిచర్య చేతులు, పనితో కూడిన చేతులు దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. పవిత్రమైన చేతులు, ఎందుకంట ప్రభు బల్లారాధనలో మనము పాల్గొనబోతున్నాం. ఏ చేతులు కలిగి ఉండి మనం వేయాలి? పవిత్రమైన
చేతులు కలిగి ప్రభు బల్లారాధనలో పాల్గొనే బిడ్డలుగా ఉండాలని, తద్వారా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. దేవుడి కొద్ది వాక్యము మనందరి వెలుగులో దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నిర్దోషమైన చేతులు కలిగి ఉండమన్నావు ప్రభువా, పవిత్రమైన చేతులు కలిగి ఉండమన్నావు. నమ్మకం అని పని చేసే పరిచర్య చేతులు కలిగి ఉండమన్నావయ్యా. అటు విధమైన చేతులను మాకు దయచే ప్రభువా. అయ్యా, నీ పని నమ్మకంగా చేసేటువంటి కృప నిజమేనాయనా. నీ సేవకుడు నీ అనాది ప్రణాళికలు అయా బొగ్గినాల ఆశీర్వాదంగా ప్రభా, నీకు నమ్మకంగా పనిచేయడం బట్టి ఇగో నూతిలో నీళ్లు తోడి కావుళ్ళ మీద మోస్తూ నాయన సాక్ష్యం ఇస్తున్నారయ్యా ప్రభా. అట్టి విధమైన పరిచర్య చేయడాన్ని బట్టి, ప్రభు పనిని చేయడాన్ని బట్టి ప్రభువా ఎంతగా ఆశీర్వదించావయ్యా. అనేకలకు ఆశీర్వాదకరంగా మార్చినావు తండ్రి. అయ్యా, మేము కూడా మాకు అప్పచెప్పిన పని నమ్మకముగా చేసేటువంటి బిడ్డలుగా ఉన్నాం. అయ్యా, చాలా మంది యవన బిడ్డలు ప్రభువా తల్లిదండ్రులు చెప్పే పని చేయట్లేదు ప్రభువా. ఆ యవన బిడ్డల పనిని ఆ మనసును మార్చండి అయ్యా. తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండే కృప దయచేయండి. జాబులు చేస్తుండగా అక్కడ కూడా నమ్మకమైన పని చేసేడు వారుగా ఉన్న కృప చూపించండి ప్రభువా. అయ్యా, నిర్దోషమైన చేతులు, పవిత్రమైన చేతులు, ప్రార్థన చేసే చేతులు, నిప్పుగా అర్పించే చేతులు మాకు దయచేయండి ప్రభువా. దయచే అని ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం, అడుగుదాం పిల్లారా. మహోన్నతుడా, మా మంచి కాపరి, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. మా చేతులు మేము ఎలాంటి చేతుల వరగా ఉండాలో, ఎలాంటి చేతులు కలిగి నిన్ను మహింపరచాలో మాకు నేర్పించారయ్యా. పవిత్రమైన చేతులు, నిర్దోషమైన చేతులు మేము కలిగి ఉన్న కృప చూపి నడిపించి దీవించి ఆశ్రయించమని అయ్యా. మేము చేసిన పనులు, నీ పరిచర్య పని మాకు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కానుక స్వీకరణ పాడు.